సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం ముగిసింది. రాజకీయ పార్టీలకు సంబంధించి ఎన్నికల వాతావరణంలో మునిగిపోయాయి. చాలా పెద్ద ఎత్తున నామినేషన్లకి హడావుడి చేశాయి రాజకీయ పార్టీలు. సో ప్రస్తుతం ఇంకా పార్టీల ఎజెండా ముందుకు రాబోతోంది. రేపెల్లుండో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవ్వబోతుంది. మరోవైపు కూటమి కూడా మేనిఫెస్టోకి సంబంధించి తుది మెరుగులు దిద్దబోతుంది. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ మేనిఫెస్టోగా ఉంటుంది, లేకపోతే జనసేన టీడీపీ గతంలోనే మేనిఫెస్టోకి సంబంధించి చర్చలు చేశారు. 6 గ్యారంటీస్ అంటూ చెప్తూ ఉన్నారు. సో వీటన్నిటిని కూడా కూటమి ప్రజల ముందుకు తీసుకురాబోతోంది. వీటితో పాటు ఈరోజు ప్రధానమైన అంశం పులివెందుల సాక్షిగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. చెల్లెళ్లపైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు, గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో. సో చెల్లెళ్ళు వేరే వాళ్ళ ట్రాప్లో ఉన్నారు, వేరే వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అని చెప్పారు. సో ఆయన చేసిన కామెంట్స్ పైన కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. సొంత చెల్లెళ్ళపైన ఈ రకమైన కామెంట్స్ ఏ రకంగా చేస్తారు, ఆమె చీర కట్టు వాటిపైన కూడా కొన్ని కామెంట్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం పైన కూడా వివాదం అవుతుంది. ఈ అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కడప జిల్లాలో పులివెందులలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అయ్యారు, అక్కడ ఏమైనా అలజడన ఉందా, ఆందోళన ఉందా, లాంటి చర్చలు కూడా వస్తున్నాయి. దీనిపైన ఈరోజు రియాలిటీ చెక్లో చూద్దాం డిబేట్. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, కార్బూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. కాసేపటి నుంచి జనసేన ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వర్షన్ తీసుకుంటాను. విద్యాసాగర్ గారు నమస్తే. సార్ గారు గుడ్ ఈవినింగ్ రావు గారు. సార్ గారు, ముఖ్యమంత్రి గారి కామెంట్స్ పైన మీ రియాక్షన్ ఏంటి? అంటే ముఖ్యమంత్రి గారు ఎంత ప్రెస్టేషన్ లో ఉన్నారో, సొంత చెల్లెళ్ళ గురించి కూడా, బ్రాండ్ గురించి కూడా, వారసత్వం గురించి కూడా మాట్లాడుతున్నారు పులివెందుల మీటింగ్ లో. అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎంత ఇంపాక్ట్ ప్రజల్లో ఉంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వివేకం అనే సినిమా ఒకటి రిలీజ్ అయితే ఇప్పటికీ 1,30,00,000 మంది చూశారు ఆ సినిమా. థియేటర్ లో రిలీజ్ కాకుండా చేసిన, యూట్యూబ్ కి ఉత్తరం రాసిన 1,30,00,000 మంది ఆ సినిమా వీక్షించారు. అంటే ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ ఏంటి చెక్ చేసుకోవడానికి ప్రజలు, అంటే ఒక కడప జిల్లా ప్రజలు కాదు కదా, ఆల్మోస్ట్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ సంఘటన మీద ఎంత ఆసక్తిగా గమనించారన్న దాని మీద మనం ఒకసారి చూసుకుంటే ఆ ఇంపాక్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడేటువంటి పరిస్థితి. ముఖ్యంగా రావు గారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అవినాషి హత్య చేయలేదు అని నేను నమ్మాను కాబట్టి నువ్వెవరు నమ్మడానికి, నువ్వేమైనా కోర్టా, నువ్వేమైనా సర్టిఫికేట్ ఏజెన్సీ ఇస్తావా, నీ వ్యక్తిగతంగా నీ తమ్ముడు పోగొడుకో. ఒకవైపు సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ 3 దఫాలుగా వేసి A8 గా కన్ఫైన్ చేసిన తర్వాత, పూర్తి సాక్ష్యాధారాలు నిరూపించిన తర్వాత, ఆధారాలు కోర్టుకి ఇచ్చిన తర్వాత, కోర్టుకి వెళ్ళి బయట ఉన్నటువంటి ఆర్డర్, స్టే ఆర్డర్ గా తీసుకొచ్చుకున్నటువంటి బయట ఉన్న వ్యక్తిని నువ్వు ఏ రకంగా నేను నమ్మాను మాట్లాడతావు అంటే ఎవరు నమ్మాలి? ప్రజలు నమ్మాలి. నీ అంతరాప్త నమ్మింది కాబట్టి నువ్వు టికెట్ ఇచ్చుకుంటానంటే నీ పార్టీ ఇష్టం, నీ ఇష్టం, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ వెన్ కమ్స్ టు పబ్లిక్ ఏది నమ్ముతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఆయనకు ఏమాత్రం, ఆయన పార్టీ వ్యక్తులకు ఏమాత్రం దమ్ముధైర్యం ఉంటే ఆ చెల్లెళ్ళిద్దరూ విసురుతున్న సవాల్ ఏదైతే ఉందో రా తేల్చుకుందాం, అదే సాక్షి టీవీలో డిబేట్ చేద్దాం, నీతోనే డిబేట్ చేస్తాను, నువ్వు టైం చెప్పు, డేట్ చెప్పు, నేనే వస్తానని చెప్పేసి విసురుతున్న సవాల్కి దిక్కు ముక్కు లేదు వీళ్ళ దగ్గర జవాబు. అటువంటి పరిస్థితుల్లో ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పులివెందులు ఇంతకంటే ఏం మాట్లాడతారు? ఆయన ఏం మాట్లాడలేరు. అంటే దీన్ని బట్టి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అన్నది ఎంత ఇంపాక్ట్ ఆ రోజు చూపించిందో, 2019 మార్చి నుంచి ఏదైతే చూపించిందో, ద సేమ్ ఇంపాక్ట్ అండ్ రెపర్కేషన్ వైసీపీ పార్టీ రోజు ఫేస్ చేయాల్సిందే, జవాబు చెప్పాల్సిందే. వాళ్లకు మేము తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని, లేకపోతే ఇంకో పార్టీ గాని మేం చేసే విమర్శలు పక్కన పెట్టేద్దాం, ఒక నిమిషం, అన్ని పొలిటికల్ పార్టీలు పక్కన పెట్టేద్దాం, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా పక్కన పెట్టేద్దాం. వాళ్ళ సొంత చెల్లెళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పి దిక్కెవరు? వాళ్ళ సొంత చెల్లెళ్ళు అడుగుతున్న ప్రశ్నలు మీ ప్రశ్నలు అని కదా, మీ నోటి నుంచి వస్తున్న ఆడలేక మధ్యల ధరువు అన్నట్టు
ఆడలేక మద్దతు. ఆయన ఒడిలో పెరిగినటువంటి పిల్లలు, రాజశేఖర రెడ్డి గారి ఒడిలో పెరిగినటువంటి పిల్లలు, భుజాల మీద పెరిగినటువంటి పిల్లలు, ఆ కుటుంబంలో పెరిగినటువంటి పిల్లలు 1-2 సంవత్సరాలు కాదు. వాళ్ళ ఆస్తి చూడని వాళ్ళు కాదు, అంతస్తు చూడని వాళ్ళు కాదు, వాళ్ళకు పేరు లేక కాదు, పరువు లేక కాదు, చదువు లేక కాదు. వాళ్ళు ఈరోజు ఎవరికో లొంగిపోయి మాట్లాడే అవసరము అగత్యం ఉందని ఎవడు నమ్మడు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరు వచ్చి చెప్పినా రాష్ట్ర ప్రజలు ఆ మాట నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ గాను ఒకటి వాళ్ళు పొలిటికల్ గాను, పర్సనల్ గాను, లేకపోతే రిచ్ లైఫ్ లోను వాళ్ళు ఒక హైట్స్ చూసినారు వాళ్ళంతా కూడా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళు కూడా సేమ్ హైట్స్, సేమ్ రెస్పెక్ట్ చూసినటువంటి ఒక అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు వాళ్ళంతా కూడా. వాళ్ళు గురించి నువ్వు ఈ రోజు ఏదో వాళ్ళు కబుడు పోయారు, వీళ్ళ కబుడు పోయారు మాట్లాడితే నీ గురించి నవ్వుతారు తప్ప ఆ మాట మాట్లాడితే నీ గురించి ఎవరు ఆ మాట ప్రజలు ఏమంటే మేము కడప జిల్లాలో ఉండేవాళ్ళము, సారీ నేను చిత్తూరు జిల్లా రాయలసీమ వాసిని, నాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుకున్నా, ఎంత మాట్లాడుకున్నా ఆ చెల్లెళ్ళు అడిగే జవాబు, పొలిటికల్ పార్టీస్ పక్కన పెట్టేద్దాం, చెల్లెళ్ళు అడిగే ప్రశ్నలకు దమ్ముంటే నువ్వు సాక్షి మీడియాలో రా, నువ్వు డేట్ చెప్పు, టైం చెప్పు అని సవాలు విసిరితే సవాలు స్వీకరించే దమ్ము ధైర్యం లేని పరిస్థితుల్లో ఆ కుటుంబ మిగతా సభ్యులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే సభ్యులు, ఈ వైసీపీ పార్టీలో ముఖ్యమైన నేతలు ఎవరైతే ఉన్నారో వైఎస్ నిర్మలా గారిని, వైఎస్ సునీత గారిని, వైఎస్ వివేకానంద రెడ్డి గారి క్యాండిడేచర్ ని, క్యారెక్టర్ ని బదనాం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ డిబేట్ కు వాళ్ళు ఇసురుతున్న సవాలుకు పోయి కూర్చోవచ్చు కదా, కూర్చొని జవాబు చెప్పొచ్చు కదా, నీ తప్పు నిరూపించచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు రైజ్ చేసిన పాయింట్స్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసిన కొన్ని పాయింట్స్ ని వాళ్ళు అడ్రస్ చేయట్లేదు. రావు గారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి చార్జ్ షీట్ మీద మాత్రమే చర్చ జరగాలి తప్ప నేను తర్కం మాట్లాడతాను, వెనకటి గతులు చూస్తాను. అవును, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు రెండో భార్య ఉన్నమాట. మీరు అడ్వకేట్ కూడా విజయసాగర్ గారు, ఇప్పుడు చార్జ్ షీట్ లో ఉన్న వాళ్ళంతా నిందితులా ఏదైనా కేసుల్లో? ఏదండి, చార్జ్ షీట్ లో ఉన్న వాళ్ళంతా దోషులు అయిపోతారా? కోర్టు శిక్ష విధించే వరకు నేరస్తులే, నిందితులు నిందితులే. వాళ్ళ మీద నువ్వు చర్చ పెట్టి ఒకటండి, ఇప్పుడు మనం మీ మీదనో కాదు మీ మీదనో నా మీదనో ఆయన పురుషోత్తమ రెడ్డి మీదనో లేకపోతే వెంకటరెడ్డి మీద పెడితేనో అంత ఇంపాక్ట్ వస్తుందా? రాదు. అంటే ప్రతి వ్యక్తికి ఒక గ్రీవియన్స్ ఉంటది, గ్రీవియన్స్ ను బట్టి కేసు ఉంటది, కేసును బట్టి ఆ లోతుపాతులు అనేవి కొన్ని ఉంటాయి. సో అక్కడ ఈ కేసు మీరు ఇప్పుడు సునీత గారు 2 సార్లు సుప్రీంకోర్టు వరకు పోగలిగారు. ఇప్పుడున్న నలగర్లో మనం ఎన్ని కేసుల్లో ఎంతమంది మన వ్యక్తిగత జీవితాలు సుప్రీంకోర్టు వరకు రీచ్ కాగలుగుతాం? సో ఆ కేసు, ప్రతి కేసుకు ఒక గ్రీవియన్స్ ఉంటది. వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం. ఆవిడ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెబితే ఈ సిబిఐ చార్జ్ షీట్ ను వీళ్ళు చెప్పే సమాధానం కాదు. వాళ్ళు చెప్తున్నది ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఇట్లెందుకు జరగలేదు, ఇన్వెస్టిగేషన్ అట్లెందుకు జరగలేదు, ఇన్వెస్టిగేషన్ ఇట్లా చేయాలి కదా, ఇన్వెస్టిగేషన్ అట్లా చేయాలి కదా, ఇట్లుండాలి కదా, అట్లా. అది కాదు నువ్వు చెప్పాలి. హూ ఆర్ యు టు ఆస్క్ టు ఇన్వెస్టిగేట్ హౌ లైక్ దిస్? నీకు ఏదైనా డౌట్ ఉంటే నువ్వు కోర్టులో పిటిషన్ వేసుకొని నువ్వు నీ ప్రాబ్లం ఏదంటే అది చెప్పుకుంటే అది కోర్టుకి విల్ కన్సిడర్, బట్ యూ షుడ్ నాట్ టాక్ ఆన్ ఇన్ బిహాఫ్ ఆఫ్ ది మీడియా. కదా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఛార్జ్ షీట్ లో నిందితుడిగా ఉన్న వ్యక్తి హత్య చేశాడు అని సునీతారెడ్డి గారు, షర్మిల గారు వీళ్ళంతా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ నేరుగా నేనే హత్య చేశానని ఇంకో వ్యక్తికి సపోర్ట్ ఎలా చేస్తున్నారు, దస్తగిరికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు అని ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఒకటి ఇక్కడ దస్తగిరి నేరము ఒప్పుకున్నటువంటి వ్యక్తి, గుర్తుపెట్టుకోండి, చేసిన వ్యక్తి కూడా చేసిన వ్యక్తి. నేను అది చెప్తున్నా, నేరం ఒప్పుకున్న వ్యక్తి అంటే చేసినట్టే లెక్క, అంతే కదా. నేను చేశాను, నేను అప్రూవర్ గా మారుతున్నాను, పలానా వల్ల నా దగ్గర పని చేయించారన్నప్పుడు ఈజ్ ద కీ పర్సన్. ఆబ్వియస్లీ అతను చెప్తున్న నిజము అని చెప్పేసి సిబిఐ నమ్ముతుంది, కోర్టు దాన్ని నమ్మి అతనికి అప్రూవర్ గా మార్చి బెయిల్ ఇచ్చింది, ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది. ఏ కోర్టు ద్వారా అయితే
అవినాష్ రెడ్డి గారు బెయిల్ తీసుకొచ్చుకున్నారో అదే కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. అతనికి బెయిల్ ఇస్తే ఆ కోర్టును తప్పులు పడుతున్నారు. ఇతను బెయిల్ ఆ కోర్టు గొప్పది అంటున్నారు. ఇతను అప్రూవల్ గా మారిస్తేనేమో కోర్టు తప్పు అంటున్నారు. ఎట్లా ఇది కరెక్ట్ రావు గారు? నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయనకు కూడా సంబంధం ఉంది అని అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్న స్థాయిలో నేరుగా హత్యలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి పట్ల సాఫ్ట్ కార్నర్ ఎందుకు ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి. చట్టాన్ని అర్థం చేసుకోవటం వేరు, మన మనిషిగా మాట్లాడటం వేరు. చట్టంలో కవిత గారి కేసులో ప్రొవిజన్ చట్ట ప్రకారం అయితే తేలే వరకు నిందితులు ఎవరు రావాలి కదా, కేసు అంతా పూర్తయ్యే వరకు. మీకో విషయం చెప్తానండి. ఈవెన్ దో అతను అప్రూవర్ అయినప్పటికీ కూడా ఇఫ్ కోర్ట్ ఫీల్స్ అతనికి కూడా రేపు పొద్దున వీళ్ళు నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ శిక్ష పడతా అతను కూడా అదే శిక్ష పడుతుంది. చట్టం ప్రకారము అతను ఈ రోజు అప్రూవర్ అంతే. అప్రూవర్ ఇచ్చే స్టేట్మెంట్ కు స్టాండిటీ ఎక్కువ. ఇందులో వాళ్ళు ఆరోపించినట్టు సునీత గారి దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ ఆరోపణలే. కానీ సిబిఐ కన్ఫర్మ్ చేసిందా? సిబిఐ ఛార్జ్ షీట్ లో ఆ రకంగా ఉందా? ఏమని సునీత గారు డబ్బులు తీసుకుని అప్రూవల్ గా మారని చెప్పేసి ఏమైనా ఉందా? అది నెక్స్ట్ ఎంక్వైరీలో తర్వాత ఎంక్వైరీ జరిగితే ఉంటుంది. కేసు హత్య కేసు పెట్టమని చెప్పు. ఇదే మాదిరి దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ పార్టీ వాళ్ళకి, దమ్ము ధైర్యం ఉంటే, నేను చెప్తున్నా మళ్ళీ, దమ్ము ధైర్యం వైసీపీ పార్టీలకు ఉంటే ఇదే విషయం వేసి హైకోర్టులో జరుగుతున్న విచారణలో ఒక అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పండి. దమ్ము ధైర్యం అడుగుదాం. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే వైఎన్ఆర్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న అందరికి, అట్లానే టీవీ ప్రేక్షకుల నమస్కారాలు. ఇప్పుడు దమ్ము ధైర్యాల గురించి ఎందుకు లేదు సార్? ఇప్పుడు దమ్ము ధైర్యాల గురించి కాదు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు అయిపోయి రేపు పొద్దున్న నుంచి నామినేషన్ స్క్రూటినీ జరుగుతున్న టైంలో ఇప్పుడు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడితే ఇప్పుడు అవతల మాకు ప్రత్యర్థి కూడా దమ్ము ధైర్యం ఉండాలి కదా మనం మాట్లాడాలంటే. యువతల మేము మాట్లాడే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉన్నప్పుడు అవతల కూడా అదే విధమైనటువంటి దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళతో అయితే మన దమ్ము ధైర్యం కూడా డిస్కస్ చేద్దాం. సో అంత నేను ఇంకా డెప్త్ గా వెళ్ళదలుచుకోవాలి, ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయింది కాబట్టి. అవతల దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తుల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ ఎందుకు? వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి అంశంలో ఫస్ట్ పాయింట్, ఎవరి హయాంలో హత్య జరిగింది? దానికంటే ముందు అసలు ముఖ్యమంత్రి గారు పులివెందులకు వెళ్ళి ఈ స్థాయిలో ఈ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? అక్కడేదో జరుగుతోంది, ఏదో ఆందోళన ఉంది కాబట్టి ఆయన ఆ స్థాయిలో దాన్ని అడ్రస్ చేశారని ఒక ఇంప్రెషన్ వస్తుంది బయటకి. సార్ ఒక్క మాట, ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పారు. ఎవరు ట్రాప్ లో ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. దాంట్లో ఏముంది? పులివెందులో మాకు పోయినసారి 90,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అంతకు మించి వస్తుంది. మాకు 80% పైన ఓటింగ్ జరగబోతా ఉంది పులివెందుల కాన్స్టిట్యున్సీలో. సో ఇప్పుడు మేము దాంట్లో ఎందుకు ప్రస్తావించారంటే, అవతల రోజు ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా వాళ్ళు చేసేటటువంటి నీచ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళని వాడుకున్నారు, ఏ విధంగా వాళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఎవరు నిజమైనటువంటి వారసులు, నిజంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేటటువంటి వాళ్ళు అయితే రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధమైనటువంటి చేస్తారా? నిజమైన వారసులు రాజశేఖర రెడ్డి గారికి బద్ద వ్యతిరేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా పనిచేస్తారా? చెప్పండి. సీఎం రమేష్ నిన్నగాక మొన్న ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు? వైఎస్ వివేకానంద రెడ్డి నేను ఓడించా అని చెప్పాడు. నోట్ దిస్ పాయింట్. వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించింది ఎవరు? సీఎం రమేష్ చెప్పాడు నేను ఓడించాను తెలుగుదేశం పార్టీ నుంచి అని. కానీ ఇదే సునీతో లేదంటే ఇల్లు ఏం చెప్తారు? ఆ చూపించిన పనికిమాలిన వివేకం సినిమా అంటే 1 కోటి మంది చూసారంట. 10 కోట్ల మంది చూడండి, ఏమన్నా ఊడిద్ది ఏమన్నా చెప్పండి, ఏమన్నా అయ్యిద్దా? సినిమా చూసి ఏమన్నా ఓట్లు వేస్తారా? పవన్ కళ్యాణ్ ఇట్ట అంటాడు, క్రాఫ్ ఇట్ట అంటాడు, లేదా పచ్చి బూతులు పెడతాడు, లేదంటే దాన్ని చూసి ఏమన్నా ఓట్లు వేస్తారా? పవన్ కళ్యాణ్ ఇష్యూ బేస్డ్ కదా, దాంట్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయడం. సార్ ఒక మాట, ఇప్పుడు యాత్ర సినిమా చూసి జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసారా? లేదంటే ఆర్జీవీ సినిమాలు చూసి జగన్ గారు ఓట్లు వేస్తారా? సినిమాగా చూద్దాం సార్ దాన్ని. వాళ్ళు ఏదో తీసుకుంటారు వాళ్ళ రేటింగ్ల కోసం. దాంట్లో ఏం చూపించారు? దాంట్లో వివేకానంద రెడ్డి గారిని ఓడించిందంట జగన్ గారిని చూపించారు దాంట్లో. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి? ఇలా కూటమిలో ఉన్నటువంటి క్యాండిడేట్ నేనే ఓడించానని చెప్పాడు. సీఎం రమేష్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు ఈక్వలే కదా, ఎందుకంటే తెలుగుదేశంలో ఉండి జరిగింది కదా అది. రమేష్ గారు ఓడించిన, బీటెక్ రవి గారు ఓడించిన వైసీపీ వాళ్ళు ఆయన ఓట్లు వేశారు. ఎవరికి? బీటెక్ రవికి. వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, వైసీపీ ఓట్లు టీడీపీకి పడ్డాయి. అవును సార్, వైసీపీ ఓట్లు ఎవరు కొన్నారు? అక్కడ ఎంపీటీసీ జడ్పీసీ ఎవరు కొనుగోలు చేశారు? కొనుగోలు చేసి ఓట్లు వేయించుకున్నారు ఎవరు అనేది వాళ్ళు చెప్తున్నారు. అక్కడే కాదు సార్, కర్నూలు నెల్లూరులో కూడా ఎమ్మెల్సీలు మేము ఓడిపోయాం ఆ రోజు. అంటే తెలుగుదేశం పార్టీ ఒక కుట్రలో భాగంగా
చేసినటువంటి కార్యక్రమం దాన్ని మళ్ళీ మా మీదకి ఆపాదించేస్తారు. రెండు ఈయన డిసైడ్ చేసేస్తున్నాడు ఎవరు అవినాష్ రెడ్డి దోష్ అని. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాడు అవినాష్ రెడ్డి గారికి పాత్ర లేదని చెప్పాడు. ఎస్, ఆయనకు ఉన్నటువంటి దాన్ని బట్టి ఆయన చెప్పాడు క్లియర్ గా. ఆయన నిజంగా దాంట్లో ఉంటే నేను టికెట్ ఇవ్వనని కూడా చెప్పాడు. అది లేదు అనేది క్లియర్. ఈయన ఎవరు డిసైడ్ చేయడానికి? చార్జ్ షీట్ లో పేరున్నంత మాత్రాన అయిపోతాడు అనుకుంటే చంద్రబాబు నాయుడు మీద ఎన్ని చార్జ్ షీట్ లో పేర్లు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు ఎన్ని కేసుల్లో ఆల్రెడీ స్టేలు తెచ్చుకున్నాడు. మరి చంద్రబాబు నాయుడు పచ్చి దొంగే కదా. అప్పుడు దాని బేస్ మనం మాట్లాడదాం. సిఐడి ప్రూవ్ చేసింది సార్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని. మరి సిఐడి చెప్పినా సిబిఐ చెప్పినా దాన్ని మనం బేస్ లో తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అవినీతి పరుడి కింద ఒప్పుకోవాలి కదా. అప్పుడు ఒప్పుకుంటే దీన్ని ఒప్పుకుందాం మనం. చంద్రబాబు వినండి, మీ చంద్రబాబు నాయుడు దొంగ అండి, అన్ని దోచేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు పచ్చి దగాకోరని మీరు ఒప్పుకుంటే అప్పుడు దీని మీద మనం డిస్కషన్ చేయాలి. ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడైన ఒక్కో ఖచ్చితంగా మేము ఒప్పుకుంటాం. కొన్ని గజ్జి మీడియాలు గజ్జి మీడియాలు ప్రపంచమంతా చూస్తుంది. ఇప్పుడు దాన్ని డిసైడ్ చేసింది ఎవరు? ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడని ప్రజలు ఓటేసి. సాగర్ గారు అంటున్న పాయింట్ ఏంటంటే సిబిఐ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని ఛార్జ్ షీట్ లో ఫైల్ చేస్తే ఆయన ఏ8 గా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా క్లీన్ చిట్ ఇస్తారు ముఖ్యమంత్రిగా? సిబిఐ ఇప్పుడు వరకు 95% కేసులు సార్. మళ్ళీ వినండి, 95% కేసులో సిబిఐ ఫెయిల్ అయిందని ఇచ్చారు. ఇప్పటికి 30 సంవత్సరాలు దాటి కేసులు విచారణ మళ్ళీ సిబిఐ గురించి మనం మాట్లాడతాం. ఒక్క నిమిషం తెలిసింది కరెక్ట్ అయితే చిరాకు. ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడేటప్పుడు తెలిసి తెలియని మాటలు ఎవరు చెప్పాడు? విద్యాసాగర్, మీ సిబిఐ గొప్ప సంస్థ అయితే ఎందుకు బ్యాన్ చేశారా? మీరు రావద్దని రాష్ట్రానికి ఎందుకు బ్యాన్ చేశారు? సిబిఐ రావద్దన్నాము. కుటుంబం కదా గారు. మాట్లాడేటప్పుడు ఆయన మళ్ళీ అడ్డుపడతాడు అంటే నాకు అర్థం అవుతుంది. ఆయన చెప్పిన దాని క్వశ్చన్స్ రాసుకొని మాట్లాడమని మీరు మాట్లాడు సార్. సార్ గారు మీరు నోట్ చేసుకుని మళ్ళీ ఇస్తాను మీకు. ఇప్పుడు సిబిఐ గొప్ప సంస్థ, సిబిఐ చెప్పినంత నిజమే అయితే, సిబిఐ చెప్పినట్టు ప్రతిదీ నిజమే అని తెలుగుదేశం పార్టీ నమ్మితే మరి సిబిఐని ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ కాదు వెంకటరెడ్డి గారు, సిబిఐ మొత్తం నిజం కాకపోవచ్చు, అలాంటి అబద్ధం కూడా అని కూడా అనుకోలేం కదా. ఏందో తేలుస్తుంది. తేల్చకముందే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా ఇస్తారు నిందితుడికి? అవును సార్, దర్యాప్తు సంస్థ తన వాదన తను వినిపించవచ్చు. దర్యాప్తు సంస్థ చెప్పింది కరెక్ట్ అని ఎవరు చెప్పాలి? కోర్టు ప్రూవ్ చేయాలి. అవును, దర్యాప్తు సంస్థ చెప్పింది నిజమా, సిఐడి చెప్పింది నిజమా, సిబిఐ చెప్పింది నిజమా అనేది ఎవరు ప్రూవ్ చేయాలి? కోర్టు ప్రూవ్ చేయాలి. కోర్టు ప్రూవ్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా క్లీన్ చిట్ ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కొన్నదాన్ని బట్టి చెప్పాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన అంటే డిసైడ్ చేసి చెప్పాడండి. దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదే సునీత చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం అండి. ఇదే సునీత ఏం చెప్పింది? నా కుటుంబ సభ్యులే దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పరాకాష్ట అని చెప్పింది ఎన్నికల ముందు. ఎందుకు చెప్పింది అప్పుడు చెప్పండి? ఇప్పుడు దానికి సమాధానం ఏం చెబుతారు? జవాబు చెప్పింది వెంకటరెడ్డి. సార్ ఒక్క నిమిషం, ఎందుకు ఇంత ఆయన వరి అయిపోతాడు నాకు అర్థం కాదు. మాట్లాడేటప్పుడు వెంటనే నేర్చుకోవాలి. మీరు నోట్ చేసుకోండి, మీరు ఏమేమి మాట్లాడుతున్నారో నోట్ చేసుకోండి సాగర్ గారు ప్లీజ్. ఎన్నికలకు ముందు 2019 ఎన్నికల కంటే ముందు ఇదే ఏదైతే నర్రెడ్డి సునీత వచ్చి ఏం చెప్పింది?
చంద్రబాబు నాయుడు మా కుటుంబ సభ్యుల మీద ఆరోపణ చేస్తున్నాడు, ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఇంకోటి ఉండదు, చంద్రబాబు నాయుడు నాకు దుర్మార్గుడు ఇంకోటి లేడని చెప్పిందా లేదా? కరెక్టే సార్. ఈ రోజు చంద్రబాబు కరెక్ట్ వెంకటరెడ్డి గారు అప్పుడు మీరు చెప్పారు, అవినాష్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారు. నేను ఇప్పుడేమో మళ్ళీ రెండో పెళ్ళాం ఇంకో కేసు మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు మీరు కూడా మాట మార్చినట్టే కదా. ఎవరు సార్? మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం సార్ దానికి. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఏదైతే బీటెక్ రవి, ఏదైతే ఆదినారాయణ రెడ్డి, నలుగురు మేము ఇప్పటికీ చెప్తున్నాం. దాంట్లో డాటా వేయలేదు. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, నారావారి రక్త చరిత్ర ఏ మాట్లాడారు మీరు? ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఏదైతే చెప్పామో దానికి కన్ఫైన్ అయి ఉన్నాం ఈ రోజు కూడా. ఓకే. నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డి వీళ్ళకి సపోర్ట్ గా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అండ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి సపోర్ట్ తో జరిగిందని ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నాం. దాంట్లో ఎక్కడ ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నారా? ముఖ్యమంత్రికి ఆందోళన కనపడుతుందా? ఆ స్థాయిలో అక్కడ ఎందుకు దాన్ని కోట్ చేశారని పాయింట్. ఎవరన్నా ముఖ్యమంత్రి గారు ఆందోళన చెందుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలో వార్తలు చూడకుండా ఏదన్నా జనజీవన స్రవంతులు లేకుండా ఉన్నారనుకోవాలి. ఆందోళన విన్నాం అనుకోండి, వింటే మాటలు మరి ఎందుకు ఆయన ఎందుకు అంత ఇప్పుడు ఈ రోజు లైవ్ లో వార్తలు చూడకుండా ఇది ఒక్కటే అన్నాళ్ళు ఏదైనా ఆందోళన చెందుతున్నారేమో అని మాట్లాడినట్టుగా ఉంది. ఎవరు ఆందోళన చెందుతున్నారు? ఈ రోజు మేము 2019 కంటే బలంగా ఉన్నాం. అందుకనే రావు గారు ఒక్క వెళ్ళం కదా. రెండోది సార్ నాకు చాలా మీరు అడిగి నేనే క్రాస్ చేస్తున్నాను కదా ప్లీజ్. నాకు డిస్టర్బెన్స్ ఉంది సార్. మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే దస్తగిరి నేను చంపానని చెప్తున్నాడు, క్లియర్ గా చెప్పి ఒప్పుకున్నాడు. దస్తగిరి బయట ఉండటం అనేది షర్మిల గారు యాక్సెప్ట్ చేస్తున్నారా? సునీత గారు యాక్సెప్ట్ చేస్తున్నారా? చంపినటువంటి వ్యక్తి ఎన్నికల్లో ఈ రోజు పోటీ చేసి దర్జాగా తిరుగుతారా? సెటిల్మెంట్లు చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తున్నారా? దస్తగిరి గారు అంటున్నారు వాళ్ళిద్దరు. ఎవరు? ఆ నాన్న కిరాతకంగా పొడిచి చంపాను, నరికి చంపాను అన్నాడు. దస్తగిరి గారు మీరు బయటే ఉండండి, ఆయన బెయిల్ రద్దు చేయమని ఇదే కృష్ణారెడ్డి పిటిషన్ వేస్తే బెయిల్ రద్దు చేయకూడదు అంటుంది. కంటే కూతుర్నే కనాలన్న గొప్ప కూతురు సునీత. దీనికి మరి ఏంటి సార్ చెప్పండి? ఎవరన్నా అట్లా ఉంటుందా? మన ఫ్యామిలీలో అనుకున్న ఎవరన్నా మన కుటుంబ సభ్యులు ఎవరైనా చంపితే ఆ చంపినటువంటి వ్యక్తి రోడ్డు మీద దర్జాగా తిరగనియండి, వాడు అట్లానే సెటిల్మెంట్లు చేసుకోవాలి, వాడు హీరో లాగా ప్రొజెక్ట్ అవ్వాలని మనం కోరుకుంటామా చెప్పండి. మరి దీని అన్నిటికీ నా పాయింట్ అట్టు వెళ్తున్నారు మీరు. మీరు కేసు లోపలికి వెళ్తే కాదు మనం 2 రోజులు మాట్లాడుకోవచ్చు. నేను అంటుంది ఏంటంటే గతంలో ఎప్పుడు లేని స్థాయిలో ఆయన ఈ కేసు గురించి అంత మాట్లాడారంటే కింద ఏమైనా కడపలో ఆ హీట్ ఏమైనా తెలుస్తుందా ముఖ్యమంత్రి గారికి అని అనుమానం వస్తుంది. ఎందుకు అనుమానం ఉంటుంది సార్? ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవం ఒక నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి రాజకీయాల అంశంలో మాట్లాడతారు, అది క్లియర్ గా. అక్కడ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ప్రచారం చేస్తుంది ఏంటి? ఆ ప్రచారం చేస్తున్నటువంటి దుర్మార్గ ప్రచారాన్ని ఖండించేటప్పుడు మాట్లాడతారు ఇది వాస్తవం అని చెప్పి. ఆ వాస్తవం మేము చెప్పదలుచుకున్నాం ఈ రోజు. ఆ వాస్తవాన్ని చెప్పాం అంతే. దాంట్లో ఏముంది? దాంట్లో మాట్లాడేది అసలు పులివెందుల్లో మాట్లాడారు, పులివెందులు ఏదో అయిపోయింది. ఏం సార్ ఇది నిజంగా కామెడీ కాకపోతే ఏముంటది? అవతల పోటీ చేసే పార్టీలు ఇదే వివేకానంద రెడ్డి గారు పోటీ చేస్తే ఏమైంది చెప్పండి? అప్పుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన వివేకానంద రెడ్డి అక్కడ అందరికీ సుపరిచితుడైన వ్యక్తి పోటీ చేస్తే ఏమైంది చెప్పండి? సరే అప్పుడు సిచ్యువేషన్స్ వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు సిచ్యువేషన్ అంతకంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. కేంద్రంలో రాష్ట్ర అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఫోర్త్ జోన్ మాట్లాడుకుందాం. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే సార్, వెల్కమ్ టు ఇహా. నరసింహారావు నమస్తే. చాలాసేపు వెయిట్ చేయించాను మిమ్మల్ని. ఏంటి సార్ కంక్లూజన్ మీటింగ్ నామినేషన్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, ఈరోజు మాట్లాడిన మాటల పైన మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? నరసింహారావు గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా ఇది కంక్లూడింగ్ మీటింగ్ కాదు, ప్రారంభ మీటింగ్. పులివెందుల నామినేషన్ వేసాడు, ఇంకా ఈ ఉపన్యాసాలు ఈ దాడి ఇంకా కొనసాగుతుంది అంతేనా? బేసిక్ గా ముగింపు నిన్న విజయనగరం అయిపోయింది బస్ యాత్ర. ఇది రెండో ప్రారంభం, అంటే చివరి ప్రారంభం. అంటే ఇంక ఎలక్షన్ వరకు ఇదే కొనసాగుతుంది పబ్లిక్ మీటింగ్. జగన్మోహన్ రెడ్డి గారు 2 అంశాలు మన ఈ రోజు టాపిక్ సంబంధించినంత వరకు 2 అంశాలు ప్రస్తావించాడు. ఒకటి, ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజమైన వారసులు. 2, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి ప్రకంపనలు. ఈ 2 చేయడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ షర్మిల గారు వాళ్ళ స్వయాన చెల్లెలు, రాష్ట్ర రాజకీయాల్లో ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సమానంగా ప్రచారం ప్రజల్లో ఉన్న వ్యక్తి. అంటే ఎవరు వెనకాల ప్రజలు ఓట్లేస్తారనేది డిఫరెంట్ ఇష్యూ, కానీ ప్రజలందరికీ సుపరిచితున్న వ్యక్తి, రాజకీయాల్లో పని చేసిన వ్యక్తి. కాబట్టి సహజంగా ఆమె గత కొంతకాలంగా రాజశేఖర రెడ్డి గారికి నేనే నిజమైన వారసురాలని ఆమె చెప్తుండడం, కడప జిల్లాలో ఆమె పర్యటించిన ప్రతి సభలోనూ వివేకానంద రెడ్డి గారి కేసును ప్రస్తావిస్తున్నారు. ఖచ్చితంగా కడప జిల్లాలో ప్రభావితం
ఎంత అవుతుంది ఏంటి అనే దానికన్నా దానికి సమాధానం, దానికి ప్రచారానికి సంబంధించిన విషయాలు, కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఖచ్చితంగా ఈ వైపు నుంచి ఉండక తప్పదు. దాన్ని ఎవరిని నమ్ముతారు ప్రజలు అనేది 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ అనివార్యం అయింది అనుకుంటున్నా. అంటే అనివార్యం అంటే భయపడో లేదా ఇంకోటే కాదు. రోజు శర్మిల గారు నేనే నిజమైన వారసురాలు నువ్వు కాదని మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ అయితే ఇవ్వక తప్పదు కదా. ఏని నమ్ముతారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన ఫస్ట్ పాయింట్ చెప్పింది ఏంటంటే వైఎస్ కి నిజమైన వారసులు ఎవరు, అది మాత్రం కరెక్ట్ గానే చెప్పాడు. మన ఇద్దరం కాదు నిర్ణయించాల్సింది ప్రజలు అన్నాడు. అంతే కదా. ఇప్పుడు రామారావు గారు వారసులైనా, జగన్మోహన్ రెడ్డి, మన చంద్రబాబు, మన రాజశేఖర రెడ్డికైనా, చెన్నారెడ్డికైనా ఈ దివంగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల మనుషులు. కానీ ప్రజల మనసు, ఇప్పుడు కుటుంబంలో ఒక ఇండివిజువల్ పర్సన్ అయినప్పుడు వారసులు ఎవరు అంటే రక్త సంబంధికులు వారసులు అంటాం. కానీ ప్రజా జీవితంలో ఒక ముద్ర వేసిన వాళ్ళు, చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు వారసులు నిర్ణయించాల్సింది ప్రజలే. కాబట్టి రక్త సంబంధం రాజకీయ వారసులు, ఇప్పుడు అదే చర్చ. ఆస్తి వారసులు అనేది కోర్టులో తేల్చుకుంటారు, రాజకీయ వారసులు నిర్ణయాల్సింది ప్రజలు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారనే పాయింట్ ఏంటి, ఇప్పటి వరకు నన్ను నిర్ణయించారు, రేపు గారు నిర్ణయిస్తారని ఆయన కాన్ఫిడెన్స్ కావచ్చు. రేపు నిర్ణయిస్తారు. పులివెందుల, కడపలో ఎట్లా ఆమె పోటీ చేస్తా ఉంది, కడపలో లోక్సభ పోటీ చేస్తా ఉంది కాబట్టి కడప జిల్లా ప్రజలు నిర్ణయిస్తారు. అది ప్రజలకు వదిలేయాల్సిన విషయం. ఖచ్చితంగా దాన్ని పాయింట్ ఎందుకు చేస్తున్నా అంటే ఆయన మాట్లాడింది కాబట్టి కౌంటర్. వివేకానంద రెడ్డి కేసులో ఈరోజు కడపలో జరుగుతున్న రాజకీయం చూసినప్పుడు నాకు అసెంబ్లీ రౌడీ గుర్తొస్తుంది. అసెంబ్లీ రౌడీలో మోహన్ బాబు గారు ఏదో కేసులో ఇరుక్కుంటారు. దానికి సంబంధించి ఎలక్షన్ జరిగేటప్పుడు ఓటుతో పాటు స్లిప్ కడేస్తారు. మోహన్ బాబు నిర్దోషి, ఆయన పేరేంటో నాకు తెలియదు, దాంట్లో రిలీజ్ చేయమని వేస్తారు. దాని ఆధారంగా చేసుకుని బహుశా జడ్జి అనుకుంటాను తీర్పిచ్చేస్తాడేమో. ప్రజలు కూడా తీర్పిచ్చారు. అది జరుగుతుందా, అది సినిమాలో అవుతుంది తప్ప ఫ్యాక్ట్ లో జరగదు. ఇప్పుడు రేపు కడప లోక్సభ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ప్రస్తావన చేయడం ద్వారా అనవసరమైన రాద్ధాంతం దారితీస్తా ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు కడపలో శర్మిల గారు గెలిచారనుకున్నాం. గెలిస్తే వివేకానంద రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారి దోషాన్ని ఒప్పుకున్నట్ట, లేదా అవినాష్ రెడ్డి గెలిచిపోయాడు అనుకున్నాం, నిర్దోషాన్ని ఒప్పుకున్నట్ట. ఇది ఒప్పుకున్నామా? కడప జిల్లా లోక్సభ ఎన్నికల ఫలితాలతో సంబంధం ఇక్కడ కుదరదు. సిబిఐ విచారణలో తేలాలి, కోర్టులు నిర్ధారించాలి. కానీ వీళ్ళు అడుగుతోంది నేరుగా ప్రజలు మీరే తీర్పు చెప్పండి, కోర్టులను కూడా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చామని చెప్తున్నారు కదా. అప్పుడు శర్మిల గారు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. రేపు అవినాష్ రెడ్డి గెలిస్తే ఇది అవినాష్ రెడ్డి నిర్దోషి, నేను గెలిస్తే అవినాష్ రెడ్డి నిర్దోషి అని చెప్పమని శర్మిల గారు చూద్దాం. చెప్పగలదా శర్మిల గారు? రేపు కడప లోక్సభ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గెలిస్తే ఆయన నిర్దోషి, నేను గెలిస్తే ఆయన దోషి. ఇది ఒక ప్రజలకు వెళ్ళిపోండి. చెప్పకపోయినప్పటికీ ఆ ఇంప్రెషన్ ఇస్తున్నారు. నేను అదే అంటున్నాను, అది తప్పు అంటున్నాను. రేపు అవినాష్ రెడ్డి గెలిచినా ఆయన నిర్దోష అయినట్టు కాదు, లేదా ఈమె గెలిచినా ఆమె దోష అయినట్టు కాదు. కోర్టులో తేలనివ్వండి. ముఖ్యమంత్రి గారి పాయింట్స్ కి వస్తే, ముఖ్యమంత్రి గారు ఒక ఛార్జ్ షీట్ లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి క్లీన్ చిట్ ఎలా ఇస్తారు అనే పాయింట్ ఒకటి. రెండవ భారీ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఉంటుంది? అంటే రెండో భారీ ప్రస్తావించడంలో ఇప్పుడు వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తా ఉంది కదా, వాళ్ళ పాత్ర కూడా దీంట్లో ఉండొచ్చు. నరేంద్ర రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఆరోపణలు చేస్తారు, ఆయన బలం చేకూర్చే మాటలు ఆయన చెప్పుండొచ్చు. అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను నమ్ముతున్నాను అవినాష్ రెడ్డి నిర్దోషని, నమ్మకపోయినా నేను సీట్ అట్టిస్తాను అంటున్నాడు. పాయింట్ ఏంటంటే నమ్మడం అంటే జడ్జిమెంట్ ఇచ్చినట్టు కాదు. అర్థం కాల. ఆన్ వాట్ కెపాసిటీ ఆయన నేను క్లీన్ చిట్ ఇస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి 16 ఛార్జ్ షీట్లు ఏదో ఉన్నాయి కదా ఆయన పైన. ఆయన సిబిఐ ఆరోపించింది కదా ఏమని, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దోషని. ఇప్పుడు ఆయన దోషాన్ని ఒప్పుకుంటున్నాడా, నిర్దోషాన్ని చెప్తున్నాడా? నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటున్నాడా, న్యాయంగా అరెస్ట్ చేశాడు అంటున్నాడా? పురుషోత్తమ రెడ్డి అన్న కంటిన్యూ చేసి ఇదే పార్లమెంట్ లో రాజ్యసభ సాక్షిగా సుష్మా స్వరాజ్ గారు క్లీన్ చిట్ ఇచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. భారత పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ గారు మాట్లాడారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించారని కేసులు పెట్టారని. ఎంతకంటే పెద్ద ఎవిడెన్స్ ఏముంటది? సుష్మా స్వరాజ్ గారి వ్యాఖ్యలు కూడా రాజకీయ పరమైంది. ఆమె కూడా జడ్జి కాదు. నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి 16 కేసుల్లో నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసిన వాట్ కెపాసిటీ, పర్సనల్ ఇండివిజువల్ కెపాసిటీ. నా మీద అలిగేషన్ చేసినప్పుడు నేను నిర్దోషిని అని ఎవరికైనా చెప్పగలరు, ఇది కూడా అట్లాంటిదే. పక్కన ఎలా చెప్పగలరు? నిర్దోషానిగా నేను నమ్ముతున్నాను. పాయింట్ ఏంటంటే నమ్మడం ఆయన ఇష్టం. ముఖ్యమంత్రి కదా, ఎవరైనా కావచ్చు, పార్టీ అధ్యక్షుడు కదా, ఇప్పుడు ఎన్నికల సభ కదా. నేను అవినాష్ రెడ్డి తప్పు చేయడం ఆయన నమ్ముతున్నాడు. ఆయన ప్రజల ముందుగా ఇప్పుడు అవతల వైపు అవినాష్ రెడ్డి అని వాళ్ళ పార్టీ నాయకుని చెప్పేస్తుంటే ఈయన కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయకుండా ఎట్లుంటాడు? ఎవరు నమ్ముతారు? ప్రజలు ఇష్టం. రేపు కోర్టులు ఏం చెప్తాయి చూద్దాం. కోర్టులు చెప్పేదే ఫైనల్. అవినాష్ రెడ్డి గారు చెప్పినా ఇప్పుడు ఒక పక్క మన శర్మిల గారు ఇప్పుడు సిబిఐ చెప్పేసిందా ఆయన అంతా కూడా
చెప్పలేదు. సిబిఐ చెప్పింది, సిబిఐ నాకున్న సమాచారం ప్రకారం మీకు కూడా స్టడీ చేస్తుంటారు. అవినాష్ రెడ్డి పైన అలిగేషన్ ఏంటి? సాక్ష్యాలు పాడు చేశాడని, మరియు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఆర్థిక సంబంధాలు ఇంతో ఉన్నాయా లేదా లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాలి కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలి, అంతే కదా. అసలు తీసుకొని విచారించాలి. ఏమని? ఈయన వాళ్ళకి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళకి ఈయనకున్న రిలేషన్, ఆర్థిక లావాదేవీలు అన్నింటి కూడా స్టడీ చేయాలి, అంటే ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన కస్టడీలో తీసుకుంటామని చెప్పింది ఇప్పటి వరకు అలిగేషన్. రెండోది, ఇప్పుడు ఆయన దస్తగిరైనా నేను చంపాడని చెప్పాడు. ఇప్పుడు తేలాల్సింది ఏంటి? ఆయన్ని ప్రోత్సహించింది ఎవరు, ఆయనకి కావాల్సిన సహకరించింది ఎవరు, ఇది తేలాలి. ఇప్పుడు మిగతా ఎవరిదైనా సహకరించిన పాత్ర, ప్రోత్సహించిన పాత్ర, ఇది కూడా నేరమే. ఆయనకి ఎట్లా శిక్ష పడుతుందో వాళ్ళకి కూడా పడుతుంది. కాబట్టి ఇప్పుడు సిబిఐ చెప్పిన దాన్ని ఆయన సాక్ష్యాలు చెడగొట్టారు, ప్లస్ ఆయన విచారణ చేయాల్సిన అరెస్ట్ చేస్తామని చెప్పారు. దాని ఆధారం చేసుకుని ఆయన అంత కూడా సరళనేస్తా ఉంది కదా. గూగుల్ టేక్అవుట్లు, వాళ్ళ ఇంటి దగ్గర వ్యవహారాలు ఏమన్నా కానీ ఇప్పుడు అంత కూడా అయిపోయినప్పుడు కోర్టు ఎందుకు వదిలేసిందండి? నేనేమంటానంటే స్టేట్ బెయిల్ ఎట్టిస్తుంది. ఇప్పుడు అంత కూడా సిబిఐ చెప్పిన దాన్ని కోర్టు నమ్మేస్తుంటే, అంత కూడా ఇంకా కోర్టు చెప్పలేదు, చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పనివ్వండి. ఇప్పుడు స్టే ఇచ్చిందంటే అంత కూడా అని చెప్పేసి స్టే ఎట్టిస్తుంది. ఇప్పుడు దస్తగిరికి అప్రూవర్ గా మారారు కాబట్టి స్టే ఇచ్చింది, ఆయన సారీ బెయిల్ ఇచ్చింది. అప్రూవర్ గా మారిన నేను సంపానని చెప్పుంటే ఆయన లోపల పెట్టుకుంటారు. కూడా బయటే ఉన్నాడు బెయిల్ తో. పాయింట్ ఏంటంటే తేలనివ్వండి. ఇప్పుడు తేలని అంశాన్ని శర్మిలా గారు తేలినట్టు చెప్తున్నప్పుడు ఆయన పార్టీ అభ్యర్థి, ఆయన కుటుంబ సభ్యుడు ఉన్న వ్యక్తి కౌంటర్ ఆర్గ్యుమెంట్ అనివార్యం. నేను రాజకీయ ఆర్గ్యుమెంట్ అంటున్నాను దీన్ని. ఈ ఆర్గ్యుమెంట్లు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ప్రజలు కోర్టులో తేలదు. రేపు నేను నమ్ముతున్నా రేపు శర్మిలా గారు గెలుస్తారని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఆమె ఓడిపోతుంది కాబట్టి అవినాష్ రెడ్డి గారి నిర్దోష. రేపు అవినాష్ రెడ్డి గారికి నిర్దోష అయిపోతాడా? పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది అంతా కరెక్ట్ అయిపోతుందా? కాదు కదా. పాయింట్ ఏంటంటే కోర్టులో తేలాల్సిన విషయాలు కోర్టులో తేలనివ్వండి, ప్రజా కోర్టులో తేలాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే సమర్థిస్తారు, వ్యతిరేకిస్తారు. కోర్టులో తేలాల్సిన దాన్ని ప్రజా కోర్టులో తేలాల్సిన కోర్టులోకి వెళ్తే ఇట్లే ఉంటాయి వివాదాలు. కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, మన శర్మిలా గారు, సునీత గారికి భయపడతారు నేను అనుకోను, కానీ శర్మిలా గారు ఈక్వల్ పర్సన్ కదా. ప్రజలు ఎంత ఉందని పక్కన పెట్టండి, ఆయనతో ఈక్వల్ గా రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి. కాబట్టి అనివార్యంగా రోజు అదే మాట్లాడుతున్నప్పుడు అనివార్యంగా ఆ సమాధానాలు ఉంటాయి. ఇప్పుడు రెండు తేల్తాయి. కోర్టులో తేలాల్సిన విషయం మనం తేల్చలేము, ప్రజా కోర్టులో తేల్చాలి. ప్రజా కోర్టులో వాళ్ళ ఆర్గ్యుమెంట్ కి నేను ఏమి చేసినా, అవినాష్ రెడ్డి గెలిచినా శర్మిలా గెలిచినా అది తీర్పు కాదు. అవినాష్ రెడ్డి గెలిచినంత మాత్రం నేను నిర్దోష అయిపోడు, ఈమె గెలిచినంత మాత్రం నేను దోష అయిపోడు. కోర్టులో తేలాలి, ప్రజా కోర్టులో జగన్ పరిపాలన తేలాలి. అయితే అనివార్యమైన పరిస్థితి ఆయన తేల్చాడు, ఆయన మాట్లాడాడని నేను అనుకుంటాను. అది రాజకీయంగా ఇంకా రేపటి నుంచి మాట్లాడతారని నేనైతే అనుకుంటాను. రజనీ గారు నమస్తే అండి. నమస్తే సార్. బాగా బిజీగా ఉన్నట్టున్నారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో. అవును సార్, అదే పక్కన సౌండ్ వచ్చేస్తుంది. ఓకే, ఏంటి ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటలు ఏ రకంగా చూస్తారు? వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి నిర్దోషి అని నేను నమ్ముతున్నాను, ఆయనకి రెండో భార్య ఉంది, ఇవన్నీ కూడా ఆయన ఈ రోజు మాట్లాడారు. దానిపై మీ కామెంట్ ఏంటి జనసేన పార్టీగా? సార్, ఈ రోజు ఏదైతే వెంకటరెడ్డి అన్న చెప్తున్నాడు దస్తగిరే చంపాడు, ఏదైతే స్మితమ్మ మరి అలా ఎలా అతన్ని సపోర్ట్ చేస్తుంది అని అంటారు. దస్తగిరే చంపాడు, ఎలా చంపాను కూడా చెప్పాడు. కానీ అదేదో సినిమాలో అంటారు చూడు, దే పెయిడ్ నో అని, మాకేంటి అంటారు కదా సార్. నువ్వు కేసే ఊరికే చెయ్యం మేము, ఎందుకంటే మా కుటుంబం మేము పోషించుకోవాలి. చేశాడు వాస్తవమే, కానీ ఎవరు చెప్తే చేశారు అనేది కీలకమైన పాయింట్. ఈరోజు ఎవరు చెప్పారు అంటే, ఈ రోజు అవినాష్ రెడ్డి గారి కేసుకి సంబంధించి ఈ రోజు గండ్రగొడ్డలి పాయింట్ లో డబ్బులు ఇచ్చింది ఎవరు అనేది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చంపింది నేనే సార్, అర్ధరాత్రులు గోడలు దూకాను, ముందు రోజు కుక్కను చంపాను, అదేంటిది మర్మావయవాలను చించాను, కుట్లేసాను, గండ్రగొడ్డలతో అన్ని చెప్పాడు సార్. కానీ ఆ 40 కోట్ల పేమెంట్ దాని డిస్కషన్ గురించే జరుగుతుంది గొడవ. మర్డర్ అయిపోయింది, చేసిన వాళ్ళు వచ్చేసారు, దొరికేశారు. కానీ మా నాయన్ని చంపమని డబ్బులు ఇచ్చినోడు ఎవరని అడుగుతుంది. కానీ రోజు దస్తగిరి మంచోడని మేము చెప్పట్లా, చంపాడు. చంపించింది ఎవరు? ఈరోజు జగన్ నాటక సూత్రధారులు ఎవరు? ఈరోజు రక్తం మడుగుతూ ఉంటే బకెట్లు నీళ్లు పెట్టి రక్తాన్ని అడిగింది ఎవరమ్మా అనే ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తుంది. రోజు దస్తగిరిని ఎవడు పొగడు సార్. వాళ్ళు పేమెంట్ ఇచ్చుకొని పనిచేసే వాళ్ళు. మేము బ్రాహ్మిన్స్ అంటే నాన్ వెజ్ తినము, లేకపోతే చికెన్ మటన్ చూసే వాళ్ళని చూస్తే మాకు హ్యాక్లే అనిపిస్తుంది. కానీ చికెన్ మటన్ కొట్టుకునేవాడు వాడు గుర్తదే కదా పాపం, వాడు అదే కదా, దాని మీదే కదా బతకాల. సో అట్లాగా మర్డర్ చేసేవాడు వాడు వృత్తాది పాపం. కడప, కర్నూలులో ఇందాక సార్ చెప్పినట్టు చాలా మంది
రెడ్డన్న ఆగండి అన్న. సార్ మీకు తెలుసా సుపారీ తీసుకొని చేసేవాళ్ళు ఈ రోజు మాకు హైకోర్టులో ఎంతమంది ముద్దాయిలు ఉన్నారో తెలుసా సార్? ఈ మధ్య ఎలక్షన్ కి ముందు ఎంతమంది బెయిల్స్ తీసుకున్నారో మీకు తెలుసా సార్? మీకు తెలియనప్పుడు మాట్లాడకండి సార్. చాలా కేసులు సుపారీ తీసుకొని మాట్లాడుతున్నారు. ఎంకరేజ్ చెయ్యాలి సార్. అంటే సార్ చంపినోడు రెడ్డన్న చంపినోడు మీద శిక్ష వేద్దామన్నా, కానీ చంపించినోడు కూడా మాకు కావాలన్నా. అది కదన్నా ఇంపార్టెంట్. అతనికి కదా కాదు ఒక్క నిమిషం వైఆర్ గారు కోర్టు 6 నెలల క్రితం తేల్చమని చెప్పింది. కోర్టు 6 months తేల్చమని చెప్పి డెడ్ లైన్ కూడా పెట్టింది. ఆల్రెడీ ఏప్రిల్ మే 16 కూడా అయిపోతుంది. అంటే డిసెంబర్ 5 నెలలు అయిపోయింది. ఎలక్షన్ అయిపోతే ముద్దాయిలందరూ బయటకు వస్తారు. వీటన్నిటికీ ప్రజా కోర్టులో తీర్పు రావాలని ఆ ఇద్దరు ఆడబిడ్డలు చేస్తున్న ప్రయత్నం ఇదే. ఈ రోజు ఏ 8 దాకా పరిగెట్టినటువంటి సిబిఐ 9, 10 లో ఎందుకంటే కూర్చుండిపోయింది రెడ్డన్నా? 9, 10 ఎందుకు రావట్లా? అవినాష్ రెడ్డి గారితో ఆగిపోయిన కేసు. అవినాష్ రెడ్డి గారు ఎవరికి ఫోన్ చేశారమ్మా? చిలక జోక్షన్ చెప్పినా కూడా భారతమ్మ గారికే వస్తుంది. సిబిఐలో రాసింది. మరి భారతమ్మ గారు మేనిఫెస్టో రూపొందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ ఇచ్చింది. అంటే ఫస్ట్ భారతి గారికి వచ్చింది, భారతి గారు జగన్ గారికి సిబిఐ రాసింది. ఎక్కడ రాసింది సిబిఐ? అరే సిబిఐ చార్జ్ షీట్ లో నమోదు చేసింది. భారతి గారికి చేసిన నేను ఆ చార్జ్ షీట్ మొత్తం చదివా 3 రోజులు ఈ మధ్య. నాకు ఎక్కడ కనపడలేదు మరి అది. అంటే భారతి గారు పిఏ గారికి కాల్ చేస్తే పిఏ గారు వెంటనే భారతి గారికి ఇచ్చారు. భారతి గారు కాల్ చేసి కింద ఉన్న జగన్ గారికి ఇచ్చారు. నేను తరోగా అవన్నీ చదివా మొత్తం అందరి కన్ఫెషన్ స్టేట్మెంట్. నాకైతే ఇది భారతి గారి ప్రస్తావన ఫోన్ కాల్ నేను ఎక్కడ చూడలే మరి ఏ చార్జ్ షీట్ లో. సార్ చూడలేదు కదా సార్. ఈ 8 తో ఆగిపోయింది కదా. అవినాష్ రెడ్డి గారు లోపలికి వెళ్తే ఫస్ట్ వచ్చేది 9, 10. మీరు ఆ టైంలో ఫస్ట్ ఎవరికి కాల్ చేశారు? ఎవరికి చేస్తారు మీరు చెప్పండి. పోనీలే ఎవరో ఒకరికి చేసి ఉండాలి కదా. అంటే ఎవరికి చేస్తారు? జగన్ గారికి చేస్తారా? అప్పట్లో మేనిఫెస్టో రూపొందిస్తారు. అజయ్ కల్లం గారు ఏం చెప్పారమ్మా? అసలు మీకు ఆ కథలు వినండి సార్. అంతఃపురంలో ఆ నలుగురు అని ఆయనే మీడియా ముందు బయటకు వచ్చి మేము అక్కడ మేనిఫెస్టో రూపొందిస్తున్నాము. వెంటనే ఫోన్ వచ్చింది. భారతి గారు జగన్ గారిని పిలిచారు. జగన్ గారు వెంటనే ఫోన్ మాట్లాడారు. కిందకు వచ్చి వివేకానంద రెడ్డి ఇస్ నో మోర్ అన్నారు. మీటింగ్ కంటిన్యూ అయిపోయింది. తర్వాత టెక్నికల్ ఇష్యూస్ లో పోతే రజనీ గారు చాలా మాట్లాడచ్చు. ఆయన ఒక్క నిమిషం అండి. రజనీ గారు ముఖ్యమంత్రి గారి కామెంట్స్ పైన ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ ఇవ్వడం, ముఖ్యమంత్రి గారు రెండో భార్య ప్రస్తావన తీసుకురావడం, దీనిపై రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ముఖ్యమంత్రి గారు అకౌంటబుల్ అంటే రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి. దీనికి దానికి ఏం సంబంధం అంటే ముద్దా అయినటువంటి అవినాష్ రెడ్డి గారిని కాచి కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మా అన్నగా చెయ్యకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముద్దాయిల్ని కాపాడడం ఏంటి అంటూ సౌభాగ్యంగా లేదు. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే అవినాష్ రెడ్డి గారు దోషేమో అనుకుంటారు. అవినాష్ రెడ్డి గారు దోషి కాదు, చంపింది దస్తగిరి. అతని వెనకాల తిరుగుతున్నారు సునీతమ్మ వాళ్ళు. ఈ రోజు టీడీపీకి పబ్లిసిటీ కట్టుకొని పచ్చ చీరలు కట్టుకొని తిరగండి కొంత స్టేట్మెంట్లు ఇచ్చారు. అంటే వీటి మీనింగ్ ఏంటంటే మా పిల్లోడు చంటి పిల్లోడు, ఒక కన్ను ఇంకొక కన్ను ఎలా పొడిచిద్దమ్మా అంటే అసెంబ్లీలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మళ్ళీ కూడా రిపీట్ చేసినటువంటి తరుణం. సో వీటన్నిటికీ కూడా ఒకటే చెప్పండి. పులివెందల్లో అతను ఇన్నోసెంట్, అతని తమ్ముడు ఇంకొక ఇన్నోసెంట్ అని నిరూపించుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నంలో వీటన్నిటికీ సమాధానం చెప్పాలా? రోజు లేకపోతే మీరే ముద్దాయి అంటున్న పాపం మా లాంటి వాళ్ళకి రెడ్డిన్న లాంటి వాళ్ళు ఆయనకేం తెలిసి ఎవడో దస్తగిరి చంపాడు, కావాలని చంపాడు, డోర్ లాక్ చేయలేదని చంపాడు. ఎందుకు చంపుతారు సార్? ఏది చంపుతారు సార్? ఎలా చంపారు సార్? ఎప్పుడు చంపారు సార్? ఎక్కడ? ఇవన్నీ కోర్టులో అడుగుతూ అవునా అండి దస్తగిరి గారే ఒక్కర్లా దస్తగిరి ఇలా చంపినవయ్యా అవన్నీ అడుగుతున్నప్పుడు నాకేం అవసరం సార్? వాడిని పిలిచారు, ఒక 10 రోజుల నుంచి జరుగుతుంది, కత్తి ఇక్కడ కొనుక్కొచ్చాను, నలుగురు ఇక్కడ కూర్చున్నారు, కూపిల్ టేకౌట్ లో అన్ని కూడా చిలక జోక్యాలు కాదండి. 4.5 సంవత్సరాలు తవ్విన విలువైన విషయాలు నిజాలు. అయినా కూడా నచ్చేవాడికి ఓటేసే రాష్ట్ర ప్రజలు ఎవరికైనా ఓటేయచ్చు, అది నెక్స్ట్ విషయం. రెడ్డి గారి దోషి అనేది మీరు నేను చెప్పాల నిర్ధారించింది నిందితుడు అన్న దోషి అన్నదా నిందితుడు? అయ్యో అవునండి, అనుమానితుడు. కొన్ని మీ దృష్టిలో అనుమానితుడు నా దృష్టి మీ దృష్టి కోర్టు నిందితుడు కదా. ఓకే నిందితుడు అనుకోండి.
అయితే ఈ నిందితుడు అయినటువంటి మేము సుపారీ తీసుకున్న వాళ్ళ కేసులు మేమే చేస్తామన్న పాపం. నిజంగా వాళ్ళకి ఏమి తెలియదన్నా. కొన్ని కేసులు ఎంకరేజ్ కాదన్నా, మరి ఏం చేస్తాం? నెక్స్ట్ టైం కూడా చూద్దాం. లేదన్నా నేను కరెక్ట్ గా చెప్తున్నాను. ఎందుకంటే సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినోడు కేసు వాదించిన లాయర్ కూడా తినడానికే వాదిస్తారు. అది మా వృత్తి ధర్మం. పొడి చూసినోడు అనంతబాబు బయటికి తెచ్చినోడు ఎవడమ్మా ఇట్లా కూడా చేస్తారా? అరే మీరు మర్డర్ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా అని మా రెడ్డి అండు. ఇక్కడ మనోడు కదా, మనోడు కాబట్టి మనం సపోర్ట్ చేసుకుంటాం. సో ఈ రోజు వృత్తి ధర్మంగా పొడి చేసినోడికి, అక్రమ కేసుదారునోడికి, 16 నెలల లోపల ఉన్నోడు కూడా బయలు తెచ్చిన బయటకు వచ్చినోడు మా లాయరేనండి. మరి బతకాలి కదన్నా. ఏదో వృత్తి మర్డర్ చేసినోడికి సపోర్ట్ చేస్తాం, చేయించినోడికి సపోర్ట్ చేస్తాం. సో తప్పని పరిస్థితి కేసు లేని. సో ఇటువంటి విషయాల్లో సార్ తప్పదు సార్. రాజారెడ్డి గారు రెండో గారు ఎవరో మాకు తెలీదు. రాజారెడ్డి గారు రెండో ఆవిడ ఎవరో మాకు తెలీదు. వివేకానంద రెడ్డి గారు ముస్లిం మహిళ ఎవరో మాకు తెలీదు. వృత్తి ధర్మం. ఈ రోజు నువ్వు మటన్ తినాలంటే ఇప్పుడు మేకను చంపాల్సిందే. నీకు బాగా అనిపించచ్చు, కానీ వాడి మేకను చంపుతున్నావు. కోర్టులో కేసేయండి. మరేం చేస్తావు? పనికి మాల సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుని పెంచి పోషిస్తున్న ఒక వీధి రౌడు నేనేమనాలి? తప్పట్లేదన్న వృత్తి ధర్మం. నేనంటాను అదేనమ్మా, మన గొప్ప లాయర్లు వృత్తి ధర్మం నుంచే మాట్లాడారు. రైట్ 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 సాగర్ గారు. వైసీపీ వాళ్ళు ఎంత నెత్తి నోరు బాదుకున్నా కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ లో కొన్ని వేల పేజీలు చదివితే ఈ గూగుల్ టేక్అవుట్ దగ్గర నుంచి అక్కడ ఎవరినైతే ఆ రోజు అదే గూగుల్ టేక్అవుట్ ప్రామాణికం కాదని గూగులే చెప్పింది. అయ్యా మిస్టర్ విద్యాసాగర్, కోర్టు చెప్పాలి. గూగుల్ కాదు, మీరు గూగుల్ టేక్అవుట్ ప్రామాణికంగా గూగులే చెప్పింది. ఎలా ఓనమాలు తిన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడటం? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గురించి ఓనమాలు తిన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడటం? లేని అబద్ధాలు ఎందుకు మాట్లాడటం? ఓనమాలు లేదా ఓనమాలు తెలియని వాడితో మాట్లాడటం మా మూర్ఖత్వం. మాట్లాడుకోమనండి ఎందుకు? అదే ఓనమాలు తెలియని వాడితో మాట్లాడటం మా మూర్ఖత్వం అంటున్నా నేను. లాయర్లుగా మీకు ఓనమాలు తెలియని వాడితో మాట్లాడటం మూర్ఖత్వం అంటున్నా నేను. సార్ గారు మీ పాయింట్ ఏంటి? మా చదువుకు మాట్లాడుతున్నాము. నీలాంటి వాళ్ళతో నీలాంటి మూర్ఖులతో మాట్లాడుతున్నాము. చదువుకున్న దానికి మేము షేమ్ఫుల్ అవ్వాలా? మేము షేమ్ఫుల్ అవ్వాలయ్యా. ఒక్క నిమిషం. యా వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్. సాగర్ గారు మీరు ఏదో పాయింట్ నోట్ చేసుకున్నారు. చదువు చదువుకొని మేము ఇంత చదువుకొని దౌర్భాగ్యుడితో ఇలా రకంగా మాట్లాడడం అనేది మా దౌర్భాగ్యం. తెలుగుదేశం వాళ్ళకంటే దౌర్భాగ్యం దేశంలో ఎవడన్నా ఉంటారా? నువ్వు ఆగవయ్యా, నీకు ఓనమాలు తెలియవు, నీకు ఓనమాలు తెలియవు, గూగుల్ టేక్అవుట్ చట్టం గురించి తెలియదు, ఏమి తెలియదు. ఇది మాట్లాడుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేమి తెలియనోడితో నీ దగ్గర మాకు వాదులాటేంటయ్యా? నీకేమి తెలియనోడితో మాకు వాదులాటేంటి? ఓనమాలు రాని వాళ్ళతో మమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారు? మమ్మల్ని అసలు సాగర్ గారు తెలీదు, టెక్నాలజీ తెలియదు, ఏమీ తెలియదు. మాట్లాడతాడు ఆమె లా గ్రాడ్యుయేట్. నువ్వు ఎవడయ్యా చట్టం గురించి మాట్లాడడానికి? నీకేం తెలుసా? రెస్పెక్ట్ చేసుకోవాలి ఒకరినొకరు. రాజకీయ పార్టీలకు సంబంధించిన రెస్పెక్ట్ చేసుకోవాలి. మాట్లాడే స్థాయి ఇది. ఒక్క నిమిషం సార్, వన్ బై వన్ మాట్లాడతారు. ఇద్దరు ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. రాజకీయ పార్టీలకు సంబంధించిన సాగర్ గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. సాగర్ గారు ప్లీజ్, సాగర్ గారు ప్లీజ్. మీరు ఏదో పాయింట్ నోట్ చేసుకున్నారు, అదేదో ఆన్సర్ చేయండి. రావు గారు
చట్టం గురించి అవగాహన లేని వాళ్ళు మాట్లాడితే ఒప్పుకుంటారు. పాయింట్ రైజ్ చేద్దాం. ప్లీజ్ కమ్ టు ద పాయింట్. చట్టం గురించి బాగుంది. ఊళ్ళంతా జబ్బులు ఉన్నాయని చెప్పి బెయిల్ మీద తెచ్చుకున్నారు, మీరు చట్టం గురించి మాట్లాడతారు. మాట్లాడుకో 16 నెలలు ఊరటోళ్ళు కాళ్ళు పట్టుకొని మాట్లాడతారు. ఆగవయ్యా, మాట్లాడుకో నువ్వు. ఆగు మాట్లాడుకో నువ్వు. దుర్మార్గుడు రాష్ట్రానికి మొత్తం తెలుసు. నేను చెప్పేది రామారావు గారు చరిత్ర గురించి దేశ ప్రజలందరికీ తెలుసు. పక్కన నిలుచుకోవడానికి కూడా పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన నిలుచుకోవడానికి కూడా అర్హుడు కాడే ముఖ్యమంత్రి. మీరు ఒకళ్ళొకరు అనుకోవడానికి టైం దుర్భాగ్య చరిత్ర ముఖ్యమంత్రి. మీ దేని మీద బెయిల్ వచ్చింది? మీకు రోగాల మీద కదా. చంద్రబాబు గారికి రోగాలు ఉన్నాయని, రోగాల మీద బయటకు వచ్చినటువంటి చంద్రబాబు గారు 4 గంటల ప్రయాణాన్ని 14 గంటల ప్రయాణం చేసి బయటకు వచ్చి జూలు విప్పిన ఎల్లో సింహం ఎలా ఉంటుందో చూసారా అంటూ రోజు పాటలు వచ్చింది కదా. రోగాలు మాట్లాడకపోతే లేదండి. ఈ రోజు ఒక వ్యక్తి 75 ఏళ్ల వయసులో క్యాన్వాయ్ పైకెక్కి అనర్గళంగా మాట్లాడుతుంటే పాయింట్ ఏంటో చెప్పండి. రజనీ గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగరా. రజనీ గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగరా. సాగర్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. మీ పాయింట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు చట్టపరంగా సిబిఐ కేసు వాళ్ళు చట్టాల్లో చార్జ్ షీట్ లో పేర్కొన్నట్టు 4:30 ఫోన్ వచ్చిందని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ వాళ్ళ పార్టీ మెంబర్స్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ మేడ్ చేశారు. అక్కడ కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ అవి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ తప్పు. ఆరో సునీత గారు చెప్పారంట, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అదే సునీత గారు చెప్పారు, శత్రువులు, దుర్మార్గులు, దుష్టులు, హంతకులు నా పక్కన ఉన్నట్టు గమనించుకోలేకపోయాను. నమ్మా నేను ఇంటి దొంగలు చేసిన పని చేయలే, నేను నమ్మలేకపోయాను. నిజం తెలుసుకుంటా బయటకు వచ్చాను చెప్పింది. సిగ్గు ఎగ్గు లేకుండా సొంత చెల్లెళ్ళు మాట్లాడుతుంటే ఆ సొంత చెల్లెళ్ళకు జవాబు చెప్పే యోగ్యత లేక మీరు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి ప్రేమపడతారు, తర్కం మాట్లాడతారు. నీకు అర్హత ఉంది అసలు? ఎవిడెన్స్ యాక్ట్ గురించి నీకు ఏం ఎవిడెన్స్ యాక్ట్ గురించి ఇదే అధికారి మీదే కేసులు పెట్టిన ఘన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం. నువ్వేం చెప్తావు? సిబిఐ రావద్దని చెప్పిన చెప్తావా? ఇదే హరికృష్ణ ఏం మాట్లాడాడు? ఇదే రామారావు ప్రభుత్వాన్ని మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని గురించి చెప్పమని, తర్వాత చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు గారు అవన్నీ తర్వాత ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఏ ప్రచారంలో ముఖ్యమంత్రి మాట్లాడితే 16 నెలల మీకు ఏం ఉండదు. ఇంకా 16 నెలలు జైల్లో ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. 16 నెలలు జైల్లో ఉన్నా ఈ బతికేమని చెప్పండి. మీ నాయకుడు ఏం మాట్లాడతారమ్మా? మాట్లాడుకుంటున్నారు. ఆవిడ త్యాగం చేసిందా? ఆవిడ లైఫ్ పోటీ చేయించుకోవడం మేము డిస్కస్ చేయాలంటే మాకు ఫస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు, సాగర్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, సారీ వెంకటరెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ.